వెల్కమ్ టు ఫైడే మీడియా. వల్లభనేని వంశీ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారని తెలియవస్తుంది. అంటే వల్లభనేని వంశీని పట్టుకోవడానికి ఒక 3 ప్రత్యేక బృందాలని హైదరాబాద్ పంపించినట్లుగా మనకు వార్తలు వెలువడుతున్నాయి. అక్కడ తెలంగాణ, హైదరాబాద్లో పోలీసు బృందాలు వల్లభనేని వంశీ కోసం గాలిస్తున్నట్లుగా మనకు తెలియవస్తుంది. అంటే ఈయన గతంలో గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఆ పక్కన బయట ఉన్నటువంటి కారులను తగలబెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు. గతంలోనే ఈ కేసు విషయంలో ఒక 18 మంది దాకా అరెస్ట్ చేయడం జరిగింది. బాపులపాడు ఎంపీపీ అయినటువంటి నగేష్తో పాటుగా ఇంకా అదనంగా ఒక 17 మందిని మొత్తంగా 18 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ విచారణ చేసిన తర్వాత, వీళ్ళందరినీ విచారించిన తర్వాత దీనికి ప్రధాన కారకుడు వల్లభనేని వంశీయే అని చెప్పి తేల్చి వల్లభనేని వంశీని A1గా చేర్చడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ వల్లభనేని వంశీ ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఆయన హైదరాబాద్లో ఉన్నాడా లేదా పోలీసులు చిక్కుతాడా లేదా అనేది మనం వేచి చూడాలి. కాకపోతే గతం నుంచి ఈయన మీద కొన్ని రూమర్స్, అంటే ఎన్నికల కౌంటింగ్ కన్నా ముందే కొన్ని రూమర్స్ తిరుగుతున్నాయి అనమాట. గతంలోనే ఈయన అమెరికాలో ఏదో గ్రీన్ కార్డు పొందినట్లుగా కొన్ని రూమర్స్ అయితే చక్కర్లు కొట్టినాయి. ఈయన మరి ఇండియా దాటి వెళ్ళిపోయాడా, మరి ఇండియాలో ఉన్నాడా అనేది పోలీసులు తేల్చాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ లేదా ఇప్పుడున్న ప్రభుత్వం పెద్దలు కానీ ఈ వల్లభనేని వంశీని వదిలేద్దామన్నా కూడా తెలుగుదేశం కార్యకర్తల మటుకు ఒప్పుకునే విధంగా లేరు. విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్టీ మీద కానీ పార్టీ అధిష్టానం మీద కానీ విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో ఈయన యువగళం పాదయాత్ర కోసం లోకేష్ గారు గన్నవరం వచ్చినప్పుడు కూడా ఈ తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేయించడం, ఆ యువగళం పాదయాత్రను ఫెయిల్ చేయాలంటే సక్సెస్ అవ్వకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కుట్ర పడినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఈ కారణాలన్నింటి చేత ఏంటంటే అధిష్టానం కూడా కొంత వల్లభనేని వంశీ మీద సీరియస్గా ఉన్నట్లుగా మనం భావించాలి. ఈ వల్లభనేని వంశీ గతంలో చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడే ఈ వంశీ యొక్క రాజకీయ జీవితం ముగింపు పలికినట్టే అని చెప్పి అప్పట్లోనే ఎనలిస్టులు కానీ కొంత విశ్లేషకులు కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితులు కనపడుతున్నాయి. గన్నవరంలో ఆయన దారుణంగా ఓడిపోవడం జరిగింది. తర్వాత ఈ కేసులన్నీ చుట్టుముడుతున్నాయి. ఆయన కూడా రాజకీయంగా పెద్ద ఇంట్రెస్ట్గా ఏం కనిపించట్లేదు. ఇక ఆయన రాజకీయాలకు స్వస్తి పలికినట్టుగానే మనం భావించాలి. కాకపోతే ఆయన రాజకీయాలకు స్వస్తి పలికినప్పటికీ కూడా ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టే వరకు కూడా తెలుగుదేశం క్యాడర్ మాత్రం ఊరుకునే విధంగా లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడే మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.